పొలము ఈ పొలము అత్యధికంగా విలువలో ఉంది. నేను ఆర్డీఓ దగ్గర కూడా కన్వర్షన్ కూడా చేసి పెట్టుకున్నాము. ఇది సుమారు సెంటు 10 లక్షలు పోతుంది. అట్లాంటిది మా అందరు రైతులను పిలిచి ఎంఆర్ఓ గారు చెప్పడంతో నేను కూడా దీంట్లో 2 సెంట్లు వదులుకున్నా. నాకు 78 సెంట్లు సార్ చెప్తాడా 78 సెంట్లు ఉంది. 78 సెంట్లు 2 తీసేసి ఎంఆర్ఓ 76 సెంట్లు చేసేసిన. 76 సెంట్లు పాస్బుక్ 20 లక్షలు పోయింది. 1.5 సంవత్సరం 6 నెలలు పూర్తిగా వాళ్ళు చేసిన అరాచకాలు ఎంత దారుణంగా ఉన్నాయో అని తెలుసుకోవడానికి 6 నెలలు పట్టింది. అంటే లెక్కలేనని పాపాలు ఇవన్నీ సరిదిద్ది గాడిన పెట్టి అక్కడి నుంచి సంక్షేమంతో పాటు ఏవైతే హామీలు ఇచ్చున్నారో వాటి దిశగా చెప్పనేటివి కూడా చాలా కార్యక్రమం చేస్తున్నారు. 2025 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 సంవత్సరంలో చేసిన ఎన్ని కార్యక్రమాలు అంటే దగ్గర 60 కార్యక్రమాలు పూర్తిగా చేస్తున్నాం. సూపర్ 6 కార్యక్రమాలని సూపర్ హిట్గా అయిపోయి దాదాపు 80% సూపర్ 6 సంబంధించి అన్నీ చేయడం జరిగింది. తల్లికి వందనం కానీ, శ్రీశక్తి కానీ, దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు, అన్నదాత సుఖీభవ కింద 6,300 కోట్లు ఇవ్వడం జరిగింది. దీపం 2 ఇవ్వడం జరిగింది. గ్యాస్ కనెక్షన్ ఉచితంగా, పెన్షన్లు దగ్గర సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఇస్తాం. చెప్పిన విధంగా 4,000 రూపాయలు పెన్షన్లు ఇస్తాం. 6,000 వికలాంగులకు, 15,000 రూపాయలు కూడా పూర్తిగా బెడ్ రిడన్ అయిన వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఆటో డ్రైవర్లకైతేనేమి అన్నా క్యాంటీన్లు మళ్ళా తిరిగి పునరుద్ధరించుకొని కానీ, గీత కార్మికులకు 10% మద్యం షాపుల్లో కల్పించడం కానీ, ఎస్సీ వర్గీకరణ ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ లేకుండా చేయడం కానీ, మైనారిటీలకు దగ్గర 3,600 కోట్లు వ్యయం ఈసారి ఖర్చు పెట్టడం జరిగింది. పాస్టర్లకు, ఇమాములకు, పురోహితులకు అందరికి కూడా వారికి చెప్పిన మాట చెప్పినట్టు ప్రకారంగా పురోహితులకు 15,000, ఇమాములకు 10,000 రూపాయలు అందరికి కూడా ఇవ్వడం జరిగింది. మెగా డిఎస్సి కండక్ట్ చేసి ఉద్యోగాలు దగ్గర 15,000 16,000 ఉద్యోగాలు దగ్గర 15,900 ఉద్యోగాలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. చెప్పిన మొదటి సంతకం పెట్టి దాని కోర్టు కేసులన్నీ ఎదుర్కొని దాన్ని సాల్వ్ చేసి ఆచరణలోకి తీసుకురావడం జరిగింది. ఊరికినే వచ్చినాయి, సంవత్సరం ఎందుకు పెట్టింది డిఎస్ఆర్ అంటారు. ఎన్ని కేసులు వేసి ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ఫుల్గా సాధించి తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి. కానిస్టేబుల్ ఉద్యోగాలు 5,700 కొత్తగా రిక్రూట్ చేయడం జరిగింది. చాలా రోజులుగా కానిస్టేబుల్ సరిగా లేక క్రైమ్ రేట్ పెరిగిపోతుందని వస్తుంది. దాని మీద కూడా ఎన్ని కష్టాలున్నా గవర్నమెంట్కి అవన్నీ పక్కన పెట్టి రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. అలాగే సిఐఐ సమ్మిట్లో 610 ఒప్పందాలు దగ్గర 13 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు అదనంగా ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ విశాఖలో అదెందుకు దాన్ని ఎందుకు తెస్తున్నారని చెప్పి ఫస్ట్ మాట్లాడడం జరిగింది. మళ్ళా మేమే తెచ్చామని చెప్పి సంకలు గుర్తుకోవడం జరుగుతుంది. ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నా కూడా ఎక్కడా కూడా కల ఉంచకుండా పోలవరం పనుల్లో పూర్తిగా మళ్ళా పనులు స్టార్ట్ అయ్యాయి. 27 సంవత్సరం కంతా పూర్తి చేయాలని చెప్పి జరుగుతుంది. ధాన్యం సేకరణ జరుగుతూ ఉంది. మార్కెట్ ఇంటర్వెన్షన్కి, పొగాకుకి, మామిడికి ఎప్పుడూ లేని విధంగా మామిడికి, కోకోకి, ఉల్లి మన కాన్స్టిట్యున్సీకి సంబంధించే ఉల్లి పంటకు కూడా అదనంగా డబ్బులు ఇవ్వడం జరిగింది. పథకంలో సన్నబియ్యం పెట్టి ఎప్పుడూ లేని విధంగా పిల్లలు భోజనం బాగుంది, మేము బడికి పోవాలని చెప్పుకునే పరిస్థితి. ఇంకా మన కాన్స్టిట్యున్సీలో మన కలెక్టర్ గారి యొక్క సహకారంతో సెంట్రల్ కిచెన్ చెప్పేసి స్టాండర్డ్ ఒక స్టార్ హోటల్ లాంటి కిచెన్ సెటప్ చేసి అక్కడే వండి పంపించే కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. అది కమలాపురం నియోజకవర్గంలోనే జరుగుతుందంటే దానికి కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే అవి మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పేసి మహానాడు కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. వాటి పనులు కూడా స్టార్ట్ అయిన టెండర్ ప్రక్రియ కూడా మొదలవుతోందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కొప్పర్తికి సంబంధించి
2300 కోట్లు డబ్బులు వస్తే దాని కూడా టెండర్స్ అయిపోయినాయి, పూర్తి చేయడం జరుగుతూ ఉంది. అలాగే కమలాపురం ఆర్ఓబి పనులు కూడా టెండర్లు పూర్తి అయిపోయినాయి, అవి పనులు కూడా స్టార్ట్ జరుగుతూ ఉంది. సర్వరాయ సాగర్ మొన్న ఏదైతే రైతు భరోసా కింద ఏదైతే అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు సర్వరాయ సాగర్ పనులు పెండింగ్ ఉన్నాయి కూడా పూర్తి చేయించి కాలువలతో నీరు అందిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ సంవత్సర కాలంలో చేసినాం. అలాగే ఈ అన్నిటికన్నా ముఖ్యమైనది ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్న కూడా రెవెన్యూ సదస్సులకు సంబంధించి వచ్చిన ఇష్యూస్ సార్ట్అవుట్ చేయడంలో కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రేమగా అందరి భూములపైన నా బొమ్మే ఉండాలి, నేనే వీళ్ళందరికీ దానం చేసిన భూములని చెప్పుకునే విధంగా అంత దరిద్రమైన ఆలోచన చేసి మళ్ళా నేను చేసిన ప్రకారమే మీరు బతకాలి, మీకు ఏమైనా తప్పులు జరిగితే మీరు కోర్టులు కూడా పోలేకుండా చేయాలని చెప్పి ఒక దరిద్రమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం కూడా కూటమి ప్రభుత్వం జరిగింది. రెవెన్యూ సదస్సులు పెట్టారు, ప్రతి ఊరికి పోయి ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకొని దానికి తగ్గట్టు ఇమ్మీడియట్గా పరిష్కరించగలిగినవి చేశారు. అలాగే ఇంకా చేయలేనేటివి చిన్న చిన్నవి ఏమైనా ఉంటే కూడా ఆర్టీఓ లెవెల్లో రెవెన్యూ క్లినిక్స్ అని పెట్టేసి ఊర్లకు వచ్చేసేసి డివిజన్ వైజ్ అంటే ఏ సమస్యకు ఎవరు దాన్ని స్పందించాలి, ఎవరు దాని బాధ్యత తీసుకోవాలి, టైం లైన్స్ ఏంటి ఫిక్స్ చేసేసి పరిష్కరించే దిశగా రెవెన్యూ క్లినిక్స్ పెట్టడం జరిగింది. రాజముద్రతో కూడిన పాస్బుక్లు డిస్ట్రిబ్యూట్ జరిగింది. 22A లిస్టులో నుంచి కూడా భూములు తొలగించారు. అలాగే నిన్నటి రోజున రెవెన్యూ మంత్రి గారు అనౌన్స్ చేసినట్లుగా మిలిటరీ వాళ్ళ పట్టాలు కానీ స్వాతంత్ర సమరుల పట్టాలు కానీ వాళ్ళందరూ కూడా 22A లిస్ట్ నుంచి కూడా తొలగించడం జరిగింది. ఇంకా మిగతా ఫ్రీ హోల్డ్ కూడా తొందరలో డెసిషన్ తీసుకుంటారు, అది కూడా జీవో తొందరలో రిలీజ్ అవుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం.